సినిమాల్లోనే కాదు, రాజకీయాల్లో కూడా ఓటమిలేని ధీరుడుగా దూసుకెళ్తున్నాడు నటసింహం బాలయ్య. ఇప్పటికే వీరసింహారెడ్డి, అఖండ, భగవంత్ కేసరి సినిమాల హ్యాట్రిక్ హిట్ తో ఫుల్ జోష్లో ఉన్నాడు. ఇక తాజాగా డాకు మహారాజ్తో బాక్సాఫీస్ బరిలోకి దిగాడు. సంక్రాంతి సందర్భంగా రిలీజైన డాకు మహారాజ్ ఊచకోతకు థియేటర్లు దద్దరిల్లుతున్నాయి. డాకు మహారాజ్ సినిమా బాలయ్యకు వెరీ స్పెషల్ సినిమాగా గుర్తుండిపోనుంది. డాకుకు ముందో లెక్క, డాకు తర్వాత ఇంకో లెక్క అనే రేంజ్లో సినిమా కలెక్షన్లు బాక్సాఫీస్కు దడపుట్టిస్తున్నాయి. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన డాకు మహారాజ్ మొదటి రోజే 56 కోట్ల రూపాయల కలెక్షన్స్ రాబట్టింది. దీంతో బాలకృష్ణ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ రాబట్టిన సినిమాగా డాకు మహారాజ్ రికార్డు క్రియేట్ చేసింది. కేవలం 2 రోజుల్లోనే డాకు మహారాజ్ సుమారుగా 74 కోట్లు వసూలు చేసింది. ఇక 3 రోజుల మొత్తానికి 92 కోట్ల కలెక్షన్లను కొల్లగొట్టాడు డాకు మహారాజ్. ఇక ఈ గురువారానికి అంటే సరిగ్గా మొదటి 4 రోజులకు వరల్డ్ వైడ్ గా 105 కోట్ల రూపాయల కలెక్షన్లను రాబట్టి హిస్టరీ క్రియేట్ చేశాడు నటసింహం బాలయ్య. 4 రోజుల కలెక్షన్లకే బాక్సాఫీస్ బెంబేలెత్తుతోంది. మరో 3 రోజులకు డాకు మరో 100 కోట్లు తన ఖాతాలో వేసుకుంటాడంటున్నారు ట్రేడ్ పండితులు. ఇక ఇప్పటికే అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరితో బాక్సాఫీస్కు ఊపిరాడకుండా చేసిన బాలయ్య తాజాగా డాకు మహారాజ్ కలెక్షన్లతో బాక్సాఫీస్కు దడపుట్టిస్తున్నాడు. నిజానికి కేవలం 4 రోజుల్లోనే 100 కోట్ల క్లబ్లో చేరిన బాలయ్య లాంగ్ రన్లో బాక్సాఫీస్ వద్ద మరిన్ని వండర్స్ క్రియేట్ చేయడం పక్కా అంటున్నారు సినీ విమర్శకులు. కేవలం ఇక్కడే కాదు, ఓవర్సీస్లోనూ డాకు మహారాజ్ కలెక్షన్ల ఊచకోత మొదలైంది. ఇక డాకు మహారాజ్ కలెక్షన్ల ఊచకోతపై ఫ్యాన్స్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేస్తున్నారు. డాకు బాక్సాఫీస్ను భయపెడుతోందంటున్నారు. డాకు వేట ఇప్పుడే మొదలైందని, ఇక ఈ వేటలో బాక్సాఫీస్ కలెక్షన్ల మోత మోగాల్సిందే అంటూ రాసుకొస్తున్నారు. ఇది కేవలం శాంపిలే. అఖండ 2తో బాలయ్య అందరి లెక్కలు సరిచేస్తారంటూ మరికొందరు రాసుకొస్తున్నారు.